హాయ్ అండి. ఇంతకుముందు మీకు అన్ని బ్లౌజ్కి కొలతలకి చెప్పినా కదా, ఇప్పుడు ఓన్లీ కొలతలే చెప్తాను చూడండి. అంటే కొలతలకి అయితే మీరు కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం ఉండదు. 15 ఇంచులు పొడవు, 5.5 షోల్డరు, అలాగే సంఖ భాగం కూడా 5.5. ఇక్కడ మాత్రం నేను 12 తీసుకుంటున్నాను చూడండి. 12 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే సైజు సేమే, కాకపోతే హాఫ్ ఇంచు ఇంచు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంచు ఇలా తీసుకోండి. గీయడానికి రాక కాదు, కింద ఎత్తు ఉంది, కొంచెం అటు వస్తుంది, ఆయన అనుకోవాలి. ఇలా గీసేసుకోండి. గల్ల మాత్రం 2 ఇంచులున్నర సేమే. ఇట్లా గల్ల 5, అది ఇంతకుముందు 6 కదా, ఇదేమో 5. అది కూడా గల్ల, అది ఇది రౌండ్ కాదు. ఇక్కడ మనం పొడవు 14 ఇంచుల కాడికి ఒకటి పెట్టేసుకోవాలి. హాఫ్ ఇంచు పైకి, హాఫ్ ఇంచు కిందికి. ఇట్లా అంటే పైకి కిందికి కలిపి అంత పోతుంది అనుకోండి. సేమే, కాకపోతే అది ఫ్రిన్స్ కట్టు, ఇది కటింగ్ లేకుండా నార్మల్గా కుట్టేది. 10 ఇంచుల కాడ నుంచి కొలతలు పెట్టుకోండి. అంటే అటు పక్క కుట్లు వేసుకోవడానికి ఇంత ఉంటుంది అని అర్థము. అర్థమైందా? ఇప్పుడు కట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి, కొంచెం అటు ఇటు కనిపిస్తే కట్ చేస్తుంది. సేమే వచ్చింది కానీ కట్ చేస్తున్నా. కొంచెం గీతకి ఇంకొంచెం లోపడుకుంటే బెటర్ అని చెప్పేసి కట్ చేస్తున్నా. అయితే గల్లకి మనం విడివిడిగా చేయాలి కదా. 11 ఇంచులు ఉంది గల్ల, కాకపోతే మనం కింద చూసుకుందాం. ఇదిగో అంతేగాని నేను మీకు కొలతల ప్రకారం చెప్తాను అనుకుంటున్నాను కానీ నేను తీసుకోవట్లేదు. 11 ఇంచులు ఇదిగోండి, ఇంత గల్ల. దీనికి ఏం గల్లు ఉందో మాత్రం చూద్దాం కొలతడానికి. అంటే ఏది ఉంటే అదే పెట్టమన్నారు కాబట్టి సేమే. అదేం గల్లా అర్థమై కావట్లేదు మనకి, కానీ ఇలా కుట్టే కట్ చేసిద్దాం మనమైతే. లేదు అని అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఓకేనా ఫ్రెండ్? చూసిన వాళ్ళు ఎవ్వరూ సబ్స్క్రైబ్ కొట్టట్లేదబ్బా. కనీసం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కొట్టండి. కొట్టాలి కదా, తెలుగు వాళ్ళం మనం. మనకి సపోర్ట్ చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? ఎప్పుడు అడగను నార్మల్గా, కానీ అందరూ అడగంది అమ్మాయినే పెట్టదు అని చెప్తున్నాం కదా, చెప్తారు పెద్దవాళ్ళు. మరి అడగంది అమ్మాయిని పెట్టినప్పుడు మనం ఒకరికి అడగకపోతే ఎందుకు సబ్స్క్రైబ్ కొడతాం చెప్పండి? అందుకే అడుగుతున్నాను. ఒక మీ చెల్లి అనుకొని కొట్టేసేయండి. అసలు నేను ఇప్పుడు లాస్ట్ అడుగుతా, అసలు వింటారా మీరు? వినరు. తృప్తి
అంటారు కదా, అది పిచ్చి అని కూడా అంటారు కొంతమంది. ఏం చేస్తాం, 10 ఇంచులు ఉందనుకుంటా, కానీ 10 ఇంచులు ఏం బాగుంటుంది. సరే 10 ఇంచులు పెడతాం, మనకేం చేసేది. కొలతల ప్రకారం 10 ఇంచులు ఉంది కాబట్టి మనం 10 ఇంచులు పెట్టేస్తున్నాం. ఓకేనా. అన్నీ అర్థమైనాయి మీకు అని నేను అనుకుంటున్నా. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, అర్థం అయితే కామెంట్ బాక్స్లో పెట్టకండి. ఓకేనా. మీకు ఏదైనా యూజ్ అనిపిస్తేనే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అర్థమైందని. అర్థం అవ్వకపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి, పర్లేదు. మేమేమి 10 సంవత్సరాల నుంచి కుడుతున్నాం కదా అని పెద్దగా ఫీల్ అయిపోము. చూసినా చెప్పండి. ఓకేనా.